అయితే చాలా రోజుల సంది మీకు సొయ్యకూర చేసి చూపిద్దాం అనుకుంటుంది కానీ మార్కెట్‌లో అసలు అవుపడతలేదు. అవుపడ్డ కూడా అంతా వాడిపోయినట్టుంది. మన మా దోస్త్ గాని ఫామ్‌లోకెళ్ళగానే కనబడింది ఫ్రెష్‌గా దన తెంపుకొచ్చినా మీకు చూపిద్దామని. చాలా మందైతే పాలకూర గిట్ల ఏసి వండుకుంటారు గానీ, మా అమ్మ పెసరపప్పు ఏసి వండుతది. జబర్దస్త్ ఉంటదన్నట్టు. మంచిగా ముందుగా అయితే కడిగి కోసి పక్కన పెట్టుకోరి. ఇక కడాయి కాగిన తర్వాత అల్ల ముతమత నూనేసి, అందులో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు సన్నగా కోసుకొని ఏసుకుంటే మంచిగుంటది. పచ్చిమిరపకాయలు, పెసరపప్పు గోలిన తర్వాత అందులోనే కల్యమాకు, ముతమంత మెంతి కూర, సన్నగా కోసుకొని ఉల్లిగడ్డలు, పసుపేసి గోలియండ్రి. ఇది టైం పడతది. మనకి అంటే ఈ దసరాకి నేను ఒక కుర్తా ఆర్డర్ పెట్టుకున్నా. చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో. ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ పెట్టినట్టు లవ్ మంచి క్వాలిటీ వచ్చింది. గంతగా నాకు సీర యాది కొట్టిరా జోతక్క సెలబ్రిటీ కట్టుకుందన్నట్టు మా అమ్మ కూడా ఒక చీర ఆర్డర్ పెట్టినాం. వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ లా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. చూస్తురుగా దగ్గర 10,000 కలెక్షన్స్ మనకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో కనబడుతున్నాయి. మస్తు లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇస్తే ఒకసారి కావాలంటే పోయి చూసుకోరి. ఇక సన్న కోసుకున్న సోయికూర ఉంది కదా, అది పొయ్యి మీద కలిపేసారు అనుకోరి 2 నిమిషాలలో మొత్తం అవుతుంది. ఉప్పు ధనియాల పొడి వేసారు అనుకోరి సోయి కూడా పప్పు రెడీ జబర్దస్త్ ఉంటుంది.